ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్ లో ఉన్న తహసీల్దార్కే రక్షణ ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెంలో మాజీ ఎంపీపీ గండిదేముడు బాబు అధ్యక్షతన జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ చినగదలి ఎంఆర్ఓగా విధులు నిర్వహించిన సనబాల రమణయ్యపై జరిగిన హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితుడు ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాడంటూ సిపి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రాత్రి 10 గంటలకి హత్య జరిగితే పోలీసులు మొద్దు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, హత్య రాజకీయాలు పెచ్చిమీరిపోతున్నాయని ఆరోపించారు. ఈ జగన్ రెడ్డికి 2 నెలల్లో ప్రజలు బుద్ధి చెప్తారని బండారు స్పష్టం చేశారు. ఈ ఊర్లో ఈ రోజు వచ్చాం. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పథకాలైతే పేదవాళ్ళందరికీ అందుతాయో దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెప్పే కార్యక్రమం క్లస్టర్ ద్వారా, బూత్ ఇన్ఛార్జ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ ఆరు పథకాల గురించి మన సత్యనారాయణమూర్తి గారు స్వయంగా వివరిస్తారు. ఆ పథకాలన్నీ ఇందులో ఈ బాబు షూరిటీ దాంట్లో వివరించడం వల్ల ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడు కలిసి మన పార్టీ విధి విధానాలు చెప్పడం తాలూకా ఉద్దేశం. అది మీరు ప్రజల్లోకి ఇంకా దగ్గర 50% మన నియోజకవర్గం అయినట్టుంది. మల్లాడిపాలెం గురించి ఏమో సార్, ఇది సుందరరావు పాత్రి గారి నాయకత్వంలో ఈ గ్రామంలో అందరూ కూడా, ఆయన ఎవరు సర్పంచ్ అయినా ఎవరు ఎంపీటీసీ అయినా కూడా ఏ తొగవైనా తీర్చాలంటే సుందరరావు పాత్రి గారి నాయకత్వంలో జరిగేది. తరువాత ఆ నాయకత్వాన్ని పుచ్చుకొని ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో ఏదైనా తగు చేయాలంటే సర్పంచ్ ఎవరవనివ్వండి, ఎంపీటీసీ ఎవరవనివ్వండి, మళ్ళీ మన దేవుడు బాబు దగ్గరికి వస్తారు. అంటే ఆ నాయకత్వ లక్షణాలు తెలుసుకోవాలి మనం. సర్పంచ్ ఎవరైనప్పటికీ, ఎంపీటీసీ ఎవరైనప్పటికీ తగు చెప్పాలంటే మళ్ళీ గండి దేవుడు బాబు ఉండాలని చెప్తారు. అది మన దేవుడు బాబు గారి యొక్క నాయకత్వం. అలాగే ఈ పంచాయతీలో మరి చాలా సంవత్సరాల నుంచి చూసాం మనం. ఒకప్పుడు మల్లాడిపాలెం ఎలాగుండేది, ఇప్పుడు మల్లాడిపాలెం ఎలాగుంది. గౌరవ సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో మరి సోదరుడు ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ, అలాగే సత్యనారాయణ జడ్పీటీసీగా ఉన్నప్పుడు కానీ ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు. ఒకప్పుడు రామాలయం అక్కడ ఆ లోపల ఉండేది, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈవేళ ఇంత సుందరంగా రామాలయం కట్టడంలో కానీ, లేదా సీసీ రోడ్ల నిర్మాణంలో కానీ, ఇక్కడ గంగిరెడ్ల కాలనీలో ఇందాక మన పిఆర్ పేపర్ అని చెప్పాడు, గంగిరెడ్ల కాలనీలో ఆ డ్రైనేజ్ కట్టడంలో కానీ, అసలు ఈ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఒక్క దేవుడు బాబు నాయకత్వంలోనని చెప్పి చెప్పక తప్పదు. నిన్న చిన్నగద్దిరి ఎంఆర్ఓ రమణయ్య గారిని దారుణంగా హత్య చేయడం సభ్య సమాజం ఈవేళ సిగ్గుపడుతుంది. ఒక మెజిస్ట్రేట్ తహసీల్దార్ విధి నిర్వహణలో ఒక జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, జాయిన్ అయి వచ్చిన తర్వాత కిరాతకులు చేసిన ఈ దుర్మార్గపు చర్య అందరూ ఖండించాలి. కడుతున్న ప్రభుత్వాన్ని నిన్న అంటారు సిపి గారు, ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడని. కాదండి, తెల్లవారుజాని మర్డర్ అయిన తర్వాత, పోలీసు ఎంపిక వచ్చిన తర్వాత అన్ని ఎయిర్పోర్ట్లు, అన్ని రైల్వే స్టేషన్లు నియంత్రణ చేయాలి కదా. సీసీ కెమెరాలు పడిన తర్వాత సీసీ కెమెరా వెంటనే ఎయిర్పోర్ట్కి పంపాలి కదా, సిఐఎస్ఎఫ్కి ఎలా వచ్చేదో చెప్పాలి కదా. అంటే దీని వెనకాల ఏదో అంతరంగిక ఉంది. నేను సిపి గారిని కామెంట్ చేయడం కాదు. రాత్రి 10 గంటలు జరిగింది చెప్తున్నారు. రాత్రి 10 గంటలు జరిగితే ఉదయం ఫ్లైట్ ఎక్కే వరకు ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? నైట్ పెట్రోలింగ్ ఏం చేస్తుంది? అంటే ఈ లెక్కని అతనే కావాలనే ప్రభుత్వం తప్పించింది. అతను వైకాపాకు చెందిన నాయకుడు, దానికి భూలావాదేవీలు ఉన్నాయి. అంత గర్వంగా అహంభావంగా 10 గంటలకు హత్య చేసి ఉదయం ఫ్లైట్ ఎక్కినాడంటే ఎవరు ఎక్కించారు, ఎవరున్నారు? అందుకే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఈ కేసును ఒక మిస్టరీ కనుక సిబిఐకి రిఫర్ చేయమని చెప్పి నేను కలెక్టర్ రికమెండ్ చేస్తున్నాను, కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సిబిఐకి ఎంక్వైరీ చేయాలా? ఒక తహసీల్దార్కి ఇలా జరిగితే సామాన్యులకు రక్షణ ఉంది ఎలా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నీ హత్యలు ఆపు, ఇలాంటి దుర్మార్గం చర్యను ప్రోత్సహించకు. ఎప్పటికీ నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ తహసీల్దార్ని దారుణంగా హత్య చేసినట్టు, ఆ రమణని హత్య చేసినట్టు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే ఎక్కడున్నా ఇంటర్పోల్లో ఉన్న తీసుకొచ్చి అరెస్ట్ చేసి గతం నిలబెట్టాలో వాడు ఎవరో తేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరు? ఆ ఫ్లైట్ కూడా ఎవరు?
ఎందుకని తప్పించారు అవన్నీ చాలంటే ఈ బ్యాంకు డిమాండ్ చేస్తారు.